ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాలాన ఇదిగో నా తండ్రి ఇక కుటుంబంలో చేరి మీ పాదాల చెంత ప్రార్థన చేయటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరి ప్రాముఖ్యంగా బిడ్డ రోసి ఈరోజు జన్మదినము, అదే సమయంలో కూడా ప్రభా ఈ కుటుంబంలో స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. పాటల్లోన, వాక్యంలో, అన్ని విషయంలో కూడా మీ నామం మాత్రమే కనపరచబడాలి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీనదశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీనదశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా
బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగే ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? చలిగా ఉంది కదా, లేదు కదా, ఇంకేం సంతోషంగా లేదే. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మనము ఈ యొక్క సంవత్సరంలో మనకు దేవుడు ఇచ్చిన భారం, దాన్ని ప్రతి మంగళవారం కూడా కొనసాగించాలని చెప్పి ఆశపడుతున్నాను, ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి. అయితే ఎందుకంటే కన్నా నా యొక్క గురి ప్రభు నాకు ఇచ్చింది ఆలోచన ఏమంటే, కుటుంబంలో భార్య భర్త పిల్లలు
దేవుని సన్నిధిలో ఉంటే గన ఆ కుటుంబానికి ఆత్మీయ జీవితంలో ఎలాంటి సమస్యలు అనేది రావు. ఆ కుటుంబము దైవికంగా ప్రార్థనలో ఎదుగుతారు. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయాలని కూడా ఆశపడ్డాము. దాన్ని నిరాశపరచకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్నారా? మీ కుటుంబాలంతా రావాలని చేస్తున్నారా లేదా? మీ కుటుంబాలంతా రావాలని చేస్తున్నారా? అందరం కూడా దేవుని ఏం చేయాలా? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించు అంటే కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలా అన్న యొక్క ఆ సబ్జెక్ట్. కాబట్టి క్రిందటి వారాన ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాత్రమే దాన్ని కొనసాగించాము జూమ్ కాల్ మీద. అయితే అయినా కూడా శరీర బలహీనత ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ముందుకు సాగాలి అన్న ఉద్దేశంతోనే మరి ప్రార్థనని ప్రారంభించాను. మరి 2వ వారంలోనే మరి బిడ్డ రోషి ఈరోజు పుట్టిన దినము. మరి అంతేకాకుండా మనవరాలు గన్య కూడా పుట్టినరోజు ఈరోజు. కాబట్టి దీన్ని కూడా జరపాలి. దాన్ని కాకుండా దీన్ని కూడా ఏం చేయాలా? జరపాలి. ఈరోజు 2 ప్రార్థనలు ఒకే ఆరాధనకి తీసుకొచ్చాను. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు మనము ఒకసారి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఈరోజు మన కుటుంబాల కోసం ప్రతి కుటుంబం కూడా రావాలని, దేవుని ఆరాధించాలని మీకు భారం ఉన్నట్లయితే మీ కుటుంబాల కొరకు మీరు మోకరించండి. మీ చేతులు పైకెత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకంటే కన్నా ఆ సబ్జెక్ట్ అనేది దాని ముందుకు మనం అలాగనే తీసుకుని వెళ్ళాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఎప్పుడు కూడా ఆ దేవుడు వ్యర్థము చేయడు. ప్రార్థన నిరర్థకము కాదు. కాబట్టి ప్రభా నా కుటుంబ సమేతంగా నేను, నా భర్త, అయా నా పిల్లలు మేమందరం కలిసి ప్రభా మిమ్మల్ని ఆరాధించాలి. ఎందుకన్నట్లయితే కుటుంబంలో ఒకరు వచ్చి ఒకరు రాక మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభా. అయా నా తండ్రి ప్రార్థనకు ఆటంకాలు కూడా మాకు వస్తున్నాయి స్వామి. కాబట్టి మేమందరం కూడా కుటుంబం అంతా కలిసి ప్రభా మీ పాదాల చెంత మేము రావటానికి నాయన మీరు కృప దయచేయండి అని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే ఆ పరలోకపు తండ్రి ప్రార్థన ఆలకించేవాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభువుని స్తుతిద్దాం. కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నేను నా కుటుంబం నా ఇంటి వారి ప్రభా అయా మిమ్మల్ని సేవిస్తున్నాము ప్రభా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా మీ సన్నిధికి నా ప్రభా నా తండ్రి నా ప్రభా నాయన మీరు నడిపిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి ప్రభా. నా కుటుంబంతో కలిసి మేము ప్రభా మీ సన్నిధిలో గడపాలి ప్రభా నా తండ్రి. ప్రతి ఆదివారం కూడా ప్రభా నా తండ్రి అయా కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చెయ్యాలి ప్రభా నాయన. మీరు ఆ కార్యం చెయ్యండి నాయన. మీకు స్తోత్రం. ప్రభుని స్తుతిస్తూ నా ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. ఎవరి ఒక్కదానే కాదు ప్రభా నా భర్త కూడా రావాలి ప్రభా. యేసయ్య నా పిల్లలు కూడా రావాలి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నా పిల్లలు ఒక్కడే కాకుండా మా తల్లిదండ్రులు కూడా రావాలి ప్రభా నాయన. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మీయ వరములతో నన్ను
అభిషేకం చేయమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ కృప కలిగిన మా ప్రభా మా రాజా మీకు స్తోత్రాలు ప్రభా నాయన దేవా నా తండ్రి నా ప్రభా నాయన ఈ రోజు ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల చెంది బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా ప్రతి వ్యక్తి కూడా ప్రభా నా తండ్రి నాయన కుటుంబాలుగా నా ప్రభా రావాలి ప్రభా నా తండ్రి నాయన ఓ తల్లి తండ్రి పిల్లలు ప్రభా నాయన ఆయా కుటుంబ సమేతంగా మీ పాదాల చెంత కనబడాలి నా తండ్రి నీకు వందనాలు ఆ విధంగా మీ కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ఓ ప్రతి వ్యక్తి మిమ్మల్ని ఘనపరచాలి ప్రతి కుటుంబం ఘనపరచాలి ప్రభా నా తండ్రి నా ప్రభా నాయన దేవా నా తండ్రి నా ప్రభా కుటుంబాలుగా మీ రాజ్యానికి నాయన వారసులు కావాలి నా తండ్రి నా ప్రభు నాయన మీ రాజ్యానికి వారసులు కావాలి నా ప్రభు నా తండ్రి నాయన మీరే ప్రభా ఈ కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయండి నాయన యేసయ్యా మీ కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయండి నాయన యేసయ్యా మీ కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయండి ప్రభా నా తండ్రి ఓ ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా నాయన ఒకరు వచ్చి ఒకరు రాక కాగలనైనా అందరూ కూడా ప్రభా నాయన రావాలి ప్రభా మీ నామాన్ని ఘనపరచండి నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా నా తండ్రి మీరే కృప చూపెట్టండి దేవా నా తండ్రి నా ప్రభు విశేషంగా దేవా నా తండ్రి నా ప్రభు నాయన ఈ రాత్రి కాలం ప్రభు నా తండ్రి నాయన ఇదిగో బిడ్డ నా ప్రభు రోజు విషయంలో కూడా నా ప్రభు నాయన దేవ బిడ్డ గంజ విషయంలో నా ప్రభు నాయన బిడ్డ ప్రభు మరొక సంవత్సరం దయాకటిగా ధరింపు చేశారు దేవా నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు నాయన దేవా నా తండ్రి నా ప్రభు నాయన మాతో కూడా మీరు మాట్లాడండి స్వామి నా తండ్రి దేవా మీ కార్యాలు ప్రభు మీరు చేయండి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు నాయన యేసయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభు నాయన మీ పాదాల చెంత చేరి నాయన మేము ప్రార్థన చేయాలి మాతో మీరు మాట్లాడండి ప్రభా మాతో మీరు మాట్లాడింది నా తండ్రి ప్రతి విషయంలో ఘనత మహిమలు మీకే నాయన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని సన్నిధానంలో మనం ఉన్నాము. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కృపగల తండ్రి మనతో కూడా ఆయన ఉండాలని మనల్ని బలపరచాలని ఆయన ఆశపడుతుంటున్నారు. కాబట్టి ప్రభు మాతో ఉన్నాడు, మమ్మల్ని బలపరుస్తాడు అన్నప్పుడు దేవుని ఒకసారి స్తోత్రం చెప్దామా? ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన మనిషిలో ఉంది. వాక్యంలోకి వెళుదాం మనము. ఆ వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఆది కాండములో నుండి 43వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 43వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకతడు మీకు క్షేమమగును గాక, భయపడుకుడి, మీ పితరుల దేవుడైన
మీ దేవుడు మీకు మీకు మీ మీ గోనెలలో గోడెలలో ధనమిచ్చెను. ధనమిచ్చెను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చెను. వారి యొద్దకు తీసుకుని వచ్చెను. ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, అందుకతడు మీకు క్షేమమగునుగాక భయపడుకుడి అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీకేం కలుగుతుంది అంటున్నాడు ఆయన? మీరు గంతులేస్తారేమో అనుకున్న మాట వింటానే. మీకు క్షేమమగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే దేవుడు చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట అంటున్నాడో ఈ వాక్యాన్ని చూస్తే గన, అందుకతడు మీకు క్షేమగునుగాక భయపడుకుడి. మీకు క్షేమం కలుగుతుంది, మీరు భయపడద్దండి అని మాట్లాడుతున్నారు. యోసేపు అన్నలు మరి వాళ్ళ కరువు వచ్చినప్పుడు వారు కనానుకు వచ్చి ఐగుప్తుకు వచ్చి ఈ యొక్క యోసేపు దగ్గర రోకులు ఇచ్చి మరి ధాన్యాన్ని కొనటానికి వచ్చారు. అయితే యోసేపు తన అన్నలను గుర్తుపట్టేసి ఆయన ఏం చేశాడంటే, ఆ ధాన్యంతో పాటు వాళ్ళు ఇచ్చిన రోకలు ఆ గోనె సంచులను పెట్టి పంపించేశారు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోనెలు విప్పిన వెంటనే ఆ గోనెలు వాళ్ళకి ఏం కనపడుతుందంటే గన రోకలు, వారు తీసుకొచ్చిన డబ్బు కూడా కనపడ్డది. ధాన్యంతో పాటు డబ్బు కూడా ఉంది. ఇది ఎక్కడైనా అన్యాయంగా వచ్చేసిందేమో, మేము డబ్బు ఇచ్చే కదా కొనుక్కున్నాం, ఇది ఈ డబ్బు మళ్ళా మాకెట్లా వచ్చింది అని వాళ్ళు ఏం చేసినారంటే భయపడ్డారు. వాళ్ళు ఇది కానీ అతను తెలిస్తే గనా మాకేమైనా కీడు కలిగిస్తాడేమో అని భయపడి తిరిగి వెనక్కి వచ్చేసారు. వచ్చయ్యా, మేము రోకలిచ్చి మేమైతే ధాన్యాన్ని కొన్నాము, అయితే మా గోనెల్లో ఏముందంటే కన్నా మేము ఇచ్చిన రోకులు మళ్ళీ మా గోనెలో ఉన్నాయి, మా సంచిలో ఉన్నాయి అని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే కన్నా, అందుకతడు అని మాట్లాడుతున్నాడు, మీకు క్షేమం కలుగును గాక భయపడద్దండి, మీరు మీ రోకలు మీకు చెల్లిపోయినాయి, అది దేవుడే ఇచ్చేసాడు మీ రోకలు మీకు. దేవుడు ఆ రోకలు దాంట్లో పెట్టేశాడు, కాబట్టి దాని గురించి మీరేం భయపడద్దండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే బాగా గమనించాల్సింది, ఇక్కడ వాక్యాన్ని మనం ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నట్టయితే అక్కడ ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తే, మీకు క్షేమమగును గాక భయపడుకుడి అని మాట్లాడుతూ ఉంటున్నాను. ఎందుకంటే గన ఈరోజు నిజంగానే కొన్ని విషయాల్లో మనకి చాలా భయం అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఆ భయం ఏర్పడినప్పుడు ఆ భయంలో మనుషుడు వెళ్ళిపోయి మరి తను ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. వారు ఆ సమస్యలన్నీ కూడా వారు దాంట్లో ఉండిపోతూ ఉంటారు. అంటే మనుషుల యొక్క జీవితం అంతా కూడా ఏదో ఒక భయం అన్నమాట. అంటే సమస్యలకు భయపడే వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులకు భయపడే వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులకు భయపడే వారు ఉన్నారు, వ్యాధులకు భయపడే వారు ఉన్నారు. మరి పిల్లలు కూడా, చదివే పిల్లలు చదువులు కూడా ఏం చేస్తా ఉన్నారు, భయపడతా ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, సంవత్సరం అంతా చదివి పరీక్షలు రాసేకి వెళ్తే మనకేమో పరీక్షలు అంటేనే మనకేమొచ్చేస్తుంది, మనకు భయం వచ్చేస్తుంది అన్నమాట. పాస్ అవుతామో కామో, ఏ ప్రశ్నలు ఇస్తారో ఏమో. సంవత్సరం చదివినా కూడా మనకేమనిపిస్తుందంటే ఆ టెన్షన్ ఎక్కువైపోయి భయపడుతూ ఉంటాం. ఆ భయం వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి మనకు అర్థం కాదు, ఆ క్వశ్చన్లు మనకు అర్థం కావు. మరి కొంచెం మళ్ళా నిబ్బరించుకుని చూస్తే దాన్ని రాయగలుగుతాము. చక్కగా రాసిన ఇంటికి వచ్చి మళ్ళా చెక్ చేసుకుంటారు. మళ్ళీ అన్ని చేసుకున్నా కానీ మరి రిజల్ట్ వస్తుంది అంటేనే మనకేమనిపిస్తుంది? చూడండి, చదువుతారు, భయపడతారు,
ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, క్వశ్చన్ చూసినప్పుడు అర్థం కాదు, భయపడుతూ ఉంటారు. కొంచెం నిబ్బరం చేసుకుని, ధైర్యం చేసుకుని ఆ ఆన్సర్లు మళ్ళీ దానికి ఇచ్చేస్తాము. ఇంటికి చెక్ చేసుకుని నీట్గానే రాసినాంలే అని అనుకుంటాము. మళ్ళీ రిజల్ట్ వస్తుందంటే మనం ఏమొచ్చేస్తుంది, మనకి భయం అనేది వచ్చేస్తుంది పిల్లలకి. ఆ భయం వచ్చి రేపు రిజల్ట్ అని పేపర్ ఆ న్యూస్ వస్తేనే అప్పుడే మనకు టెన్షన్ ప్రారంభమైపోతుంది. సరిగ్గా నిద్ర రాదు, తినటానికి భయము. ఎంతవరకు భయపడతాము? ఎంతవరకు భయపడతారు నాయనా? కంటితో చూసి అంతవరకు. నువ్వు పాస్ అవుతలేనైనా అని అంటే స్తోత్రం అంటాం, కానీ లోపల ఏముంటుంది? భయం అట్లే ఉంటుంది. కంటితో చూస్తే అమ్మయ్యా దేవానికి స్తోత్రం నాయనా అంటాం, అప్పుడు భయం తిరుగుతుంది. అంటే అంతవరకు మనిషి ఏమైపోతారంటే గన ఆ పరీక్షల మీద భయం అనేది ఏర్పడుతూ ఉంటారు. అయితే విశ్వాస జీవితంలో కూడా మనకు కూడా చాలా భయాలు ఉంటాయి అన్నమాట. మనం కూడా పరీక్ష రాసే వాళ్ళు, మేము విశ్వాసాలు అయినా కూడా మనం కూడా కొన్ని పరీక్షలు మనకు ఉన్నాయన్నమాట. ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా మనము రాయాలా, మనము పరీక్షలు రావేయాలా, దాంట్లో కూడా ఏం కావాలి, మనము పాస్ అవ్వాలా. శ్రమలు అన్న పరీక్ష మనకు వస్తుంది, శోధన అన్న పరీక్ష మనకు వస్తూ ఉంటుంది, ఇబ్బంది అనే పరీక్ష మనకు వస్తూ ఉంటుంది. ఆ విషయంలో మనం ఏం చేయాలంటే కన్నా నిజంగానే ఆ పరీక్ష మనం రాసే వాళ్ళగా మనం ఉండాలంటే దాన్ని ఏం చేయాలంటే గన బైబిల్ ఏమంటుందంటే క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలంట? శ్రమ అనుభవించాలంట. ఆ శ్రమను బట్టి దేవుని ఏం చేసే వరకు ఉండాలంట? గణపరిచే వరకు ఉండాలా. రెండోది ఏమంటున్నాడంటే గన శోధన సహించిన వాడు ధన్యుడు అని కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. 10 రోజులే మీకు శ్రమలు అని కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే గన ప్రార్థనా పూర్వకంగా మనము దేవుని వైపు మనం చూసే వరకు ఉండాలి. అందుకని ఆ మాట మనకి అక్కడ ఏమంటున్నాడంటే మీ దేవుడు మీకు గోనెలలో ధనం ఇచ్చెను అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు అక్కడ? మీ దేవుడు మీ గోనెలలో ఆయన ఏం చేసినాడంట? మీ గోనెలలో ధనం ఇచ్చెను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే మీ 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 అన్న మాట అక్కడ కనపడుతా ఉంది. మీ దేవుడు మీకు మీ గోనెలలో ఏమి ఇచ్చినాడంట? ధనం ఇచ్చేసినాడు. ఆ ధనము నాది కాదు, ఈ ఐగుప్తు దేశానికి కాదు, అది దేవుడు మీ ధనము మీ గోనెలో పెట్టేశాడు, మీరు భయపడద్దండి. అంటే అక్కడ దానికి అర్థం ఏమంటే గన దేవుడంట మనకి ఇచ్చేస్తాడంట. ఆయన తీసుకునేవాడు కాదు, ఆయన తీసుకునేవాడు కాదు. మనం ఏం చేసాము అది తిరిగి దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర మనం డబ్బులు ఇచ్చి మనం తీసుకుంటే అది ఎలా ఉంటుంది? అది కాబట్టి అది ఒప్పుకోలేదు ఆయన. అందుకని మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమని ఇచ్చాడు, భయపడద్దండి, మీకేం కలుగుతుంది? మీకు క్షేమం కలుగుతుంది అంటున్నాడు. అంటే ఈ రాత్రి కాలాన ఆ సర్వోన్నతుడైన దేవుడు అని చెప్తున్న మాట ఏమంటే కన్నా మీకు అంత మంచిగా జరుగుతుంది, కానీ చెడు మాత్రము జరగదు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడంట? మనకేం చేస్తాడైనా చెప్పాలా మీరు? దేవుడు మనకంతా మంచి చేస్తాడు. దేవుడు మనకంతా ఏం చేస్తాడు? మంచి చేస్తాడు, కానీ కీడు చేసేవాడు కాదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు మనకి కీడు చేసేవాడు కాదు, మనల్ని నష్టపెట్టే దేవుడు కాదు, మనల్ని కష్టపెట్టే దేవుడు కూడా కాదైనా. అందుకని మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనం ఇచ్చెను అంటే ఆయన మంచి చేస్తాడు, మీ క్షేమమే కలుగుతుంది, కానీ కీడు మాత్రం మీకు ఉండదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకవేళ అది ఏదైనా మీరు భయపడుతున్నారేమో, ఆ విధంగా ఏదైనా మీరు భయపడుతున్నారేమో,
మాకేదైనా కీడు జరుగుతుందేమో, మాకేదైనా నష్టం కలుగుతుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీకు మంచి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనకు అది నష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కానీ అది మన మంచి కొరికే ఉంటుంది. అర్థమైంది నా మాట మీకు? ఒకసారి మనకు నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, కానీ అది దేవుడు మన మంచి కొరికే చేస్తాడు. ఎందుకంటే అది మన దగ్గర ఉండి ఒకవేళ బాధ కలిగేదానికన్నా నష్టం కలగొచ్చేమో, బాధ కలగొచ్చేమో, అందుకే దేవుడు ముందుగా దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఆయన ఆ దూరపరిచినప్పుడు మనం ఏమనుకుంటామంటే అయ్యో మాకు ఇది జరిగిపోయిందే, మనకు నష్టం జరిగిపోయిందే, మా బాధ కలిగింది అని అనుకుంటాం మనం. కానీ దేవుడు నీకు నష్టపెట్టాడైనా, దేవుడు బాధ పెట్టేవాడు కాదైనా, మంచిగా చేస్తాడు. దాన్ని మళ్ళీ తిరిగి ఏమంటాడంటే కదా, ఈ దేవుడు మీ కోణంలోనే, అంటే ఏ విషయం అయితే ఎక్కడైతే మనం నష్టపోయి అనుకుంటున్నామో అది దేవుడు మనకి ఏదో ఒక విధంగా ఆ ప్రభు మనకి ఏం చేస్తాడంటే గనా ఆయన దయచేసేవాడు. ఆయన హల్లెలూయా. ఏ విధవ చేతనైనా కానీ దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన మేలే చేస్తాడు, నష్టం చేసేవాడు కానీ. ఈరోజు కాస్త నేను కొద్దిగా బాధపడ్డాను, నా వ్యక్తిగతంగా నేను బాధపడిన కొందరికి ఆలోచన చేసే బాధ వచ్చేసింది. ఆ బాధలో కొద్దిగా భయం వేసింది. వెంటనే ఏం చేసినానంటే ఆలోచన చేసిన, అవును కదా దేవుడు ఆయన ప్రతి కారణం నాకు ఎప్పుడు కూడా ఆయన ఏం చేసేవాడు కాదైనా, నష్టం చేసేవాడు కాదైనా, నన్ను కష్టపెట్టేవాడు కాదైనా. అప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చి మళ్ళీ నెమ్మలంగా కూర్చున్నాను నేను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏది చేసినా నా మంచి కొరకే. దేవుడు ఎప్పుడు కూడా మన చెడు కోసం చెయ్యలే. చేస్తాడా? చేస్తాడా? చేయడా? చెయ్యడు. మన కీడు ఎప్పుడైనా మన మేలు కొరకే ప్రతిదాన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు నువ్వు బాధపడుతూ ఉంటావు? ఇంకా మనం చూస్తే కనుక రెండోదిగా వ్యాధిని గురించి కూడా మనకి వ్యాధి నన్ను ఏం చేస్తుందో వ్యాధి కంటే బాధ ఎక్కువైపోతుంది. బాధ ఎక్కువ, భయం ఎక్కువైపోతుంది. ఆ భయం వల్ల ఏమవుతుందంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే గన భయపడటం వలన ఉరి వచ్చును. మనం దేని గురించి మనం భయపడతామో అదే మన గొంతుకి ఏమైపోతుంది? ఉరితాడైపోతుంది. అది భయపడాల్సిన అవసరం లేదు. అందుకని మీకు క్షేమము కొనుగాక భయపడుకుడి. ఎందుకు మనం భయపడేది? నేను కూడా మన నైట్ మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల ముందు జ్వరం, మళ్ళీ విపరీతంగా జ్వరం వచ్చేసింది. ఇంట్లో మనవడికి జ్వరం వచ్చింది, కూతురు జ్వరము, అల్లుడికి జ్వరమే. అయితే మనోడు ట్యాబ్లెట్ వేస్తే వాడు వాంతి చేసేసినాడు. అమ్మ దాన్ని ఫెనాయిల్ వేసి కడిగానైనా అన్న. వాళ్ళు ఫెనాయిల్ వేసినారు కానీ ఆ వాసన నాకు రాలే. ఏ వాసన నాకు రాలే. నాకే తైలం మూసుకున్న తైలం వాసన నాకు రాలే. నోట్లో ఏం పెట్టుకున్నా నాకు ఏమి రుచి నాకు రాలే. నాకు ఒక భయం వచ్చేసింది. ఏం భయము? కరోనానేమో అని భయం వచ్చేసి రాత్రి మళ్ళీ ఉసికేసుకొని కూర్చుంటున్నాను నేను. నోటికి రుచి రాలేదు, వాసన రాలేదు. అది ఆ తైలం పూసిందే, వాసన చూసిందే, ఎంత చేసినా వాసన రాలే. నేను అన్నానమ్మా ఏందమ్మా పెనాలు వేసినారంటే, వేసినారంటే నీకు వాసన రాలేదా? నీకు రాలేదే, మళ్ళీ ఏమా అన్నాను. ఏమో నీకేమైపోయింది అని. నిజంగా నాకేమైపోయింది, భయపడతా గడగడ మనం తగ్గుతున్నాను నేను. ఇది నాకేమి కరోనానేమో అనేసి. మీరు నమ్మండి నమ్మకపోండి, 3 గంటల టైం నేను తీసుకున్నాను దేవుని దగ్గర. 3 గంటల టైం పట్టింది నాకు. ఆ 3 గంటల టైం దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ప్రభువా, ఇది నాకు భయం ఏర్పడతా ఉంది, ఈ భయాన్ని నుంచి నన్ను తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాసన వచ్చింది. మళ్ళీ నా నోటికి రుచి తగిలింది. అప్పుడు అనుకున్నాను, ఎందుకంటే కన్నా
దేవుడు మనం భయపడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర మనం ఏదైతే మనం అడుగుతామో అది ప్రభు ఖచ్చితంగా మనకైనా చేస్తాడు. లేపండి ఆయన నాకు విడుదల ఇచ్చాడు. మరి శుక్రవారం రోజు అదే రోజున శుక్రవారము సాయంకాలము నేను ఇంకా కొనుక్కున్నాను, మళ్ళీ సాకు పెట్టి కొనుక్కున్నాను. దేవుడు నన్ను లేపాడు. ఆయన నేను నిన్ను లేపినా, నేనే సర్వశక్తి గల దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ మాటని భయపడి లేచి కూర్చొని పరిగెత్తుకొని వచ్చేసి దేవుని ఆరాధన చేసినాను నేను. ఎందుకంటే గన దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా మేలే మనకైనా చేస్తాడు. ఆయన బాగు చేసేవాడు. అంటే రోగముల గురించి కూడా మనం ఏం కాకూడదు, మనము భయపడకూడదు. సమస్యల గురించి కూడా ఏం కాకూడదు, మనము భయపడకూడదు. ఎందుకంటే గన మీకు క్షేమమును గాక భయపడకుడి. ఏమంటున్నాడు ఆయన? మీకు క్షేమం కలుగుతుంది, మీరు భయపడద్దండి. రెండోది మనం చూస్తే గన న్యాయాధిపతులు రాసిన పుస్తకములో నుండి 19వ అధ్యాయం, న్యాయాధిపతులు 19వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 19వ అధ్యాయము 20వ వచనం. ఆ ముసలివాడు మీకేమవుతుంది? క్షేమమగును గాక. మీకేమైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము. అబ్బా హల్లెలూయా. ఒక ముసలివాడు, ఆ ముసలివాడి పేరు ఇక్కడ పెట్టలేదు. ఆ ముసలివాడు నీకు క్షేమమగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. మీకేం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా తక్కువ ఉంటే ఆ భారం ఏమంటున్నాడు ఆయన? ఎవరి మీద చేసేయాల భారము? అంతే కదా. ఏదైనా భారం తక్కువ అయితే మనకు కొన్ని తక్కువ అవుతూ ఉంటాయి. ఆ తక్కువైనప్పుడు అలాంటప్పుడు మనకు టెన్షన్ ఎక్కువ వచ్చేసేది. అయితే ఏమంటున్నాడంటే దానిని వాటి భారము నా మీద ఉంచండి. ఆయనే చెప్తా అన్నాడు ఆయన. మీ ఇంటికి ఏదైనా తక్కువైందమ్మా, కానీ అది ఎవరి మీద వేయాలా? మీకు ఏదైనా తక్కువైతే ఎవరికి ఇచ్చేయాలా? ఆయనకి చెప్పేసారు, ఆయనకి వేసేయాల భారం. అది అందుకే వాటి భారము నా మీద ఉంచేయి. ఎంత బాగుంటున్నాడు చూడండి. తక్కువైతే ఏదైనా కొద్దిగా చాలకపోతే ఇటు అటు పరిగెత్తేది అవసరం లేదు. కానీ అది ఎవరి మీద వేయాలి? మనమంట దేవుని మీద మనం వేయాలా. అది తక్కువైతే నా మీద వేసేయండి, ఆ భారాన్ని నేను చూసుకుంటా. హల్లెలూయా. ఎవరైనా మాట చెప్తారా మనకి? నీకేమైనా తక్కువైతే నన్ను అడగమ్మా, ఇస్తానని చెప్పారా? చెప్తారా? అయ్యో పాప తక్కువ, చూద్దాం, ఏదో ఒకటి ప్రార్థన చేద్దాంలే అని అంటాం. కానీ నేను ఇస్తానులే అంటామా? ఒకవేళ కానీ ఏదైనా ఇచ్చేమనుకోని ఇచ్చడానికి పోయినాక మనసు ఉంటుంది రాదు. ఒకవేళ ఇచ్చినా కూడా వెంటనే ఏం చేస్తామంటే నేను ఇచ్చినా, నేను పెట్టినా ఇదే బతుకులు. కానీ ఈ ముసలాయిని ఇస్తే మాత్రం ఎవరికైనా కానీ ఎట్లా తీరుస్తాడో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఏదైనా తక్కువ ఉందేమో నాకు తెలియదు. కానీ బర్త్డే దీంట్లో ఇదేందో వాక్యం చెప్తాను మీరు అనుకుంటున్నారు. నేను ఏసై మాటకు లోపడతాను, నేను అంతే. నేను మీకు ఒకవేళ మీకు ఏదైనా తక్కువ ఉందేమో నాకు తెలియదు. కానీ ఆయన ఏమంటున్నాడో వాటి భారం నా మీద వేసేయండి. మీకు తక్కువైన భారం నా మీద వేయండి. వేసేస్తారా? వేస్తామని వారు ఒకసారి దేవుస్తూ చిన్నగా చెప్తారంట. నాకు అదే బాధ. ఆ భారము మీకు ఎవరికైనా ఏదైనా తక్కువైన నీకేమైనా తక్కువైన ఎడలా వాటి భారము నా మీద అంతే, నా మీద పెట్టేసేయండి, ఉంచేయండి, నేను చూసుకుంటాను. అట్లా నా మీద వేసేదో. ఎవరి మీద వేయాలా? యేసయ్య మీద. నిజమేనండి. ఏ భారమైనా మన తక్కువైన విషయాల్లో
ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటే కన్నా దేవుని మీద మనం పెట్టాలి. ప్రభా, ఇదిగో నాకు ఈ విషయంలో నాకు తక్కువగా ఉంది, దీన్ని భారం నీ మీద పెడుతున్నాను నాయన, దీన్ని మీరే పరిష్కారం చేయాలి, నాకు మీరే పరిష్కారం చేయాలి. మనకు ఒకసారి జీతం వస్తుంది, రాదని కాదు. జీతం వచ్చి చేతికి తీసుకునే కొందరికి దాని 176 ఉంటాయి. దాని మీద ఇంకా మనం వేయాలి. ఆ జీతానికి ఇంకో జీతం వేస్తే కొంచెమైనా మనం పక్కకు పోతామా కానీ లేకపోతే మన వల్ల కాదు. అప్పుడు ఏమంటాడు, జీతం రాకుండా బాగుండా ఏమో చెప్పచ్చు కదా, జీతం రాలేదని చెప్పుకుంటా ఉండొచ్చు కదా. ఈ జీతం వచ్చి కూడా మాకేమీ ప్రయోజనము లేదు. నిజమేనండి. ఆ సమయంలో మీరు ఏం చేయవలసిన, ఆ డబ్బును చేతను పట్టుకుని మోకాళ్ళుని ప్రార్థన చేయండి. ప్రభా, ఇదిగో మాకు ఇచ్చిన కష్టం ఇదినైనా, ఈ ఫలితానికి నైనా ఇంకా మాకు తక్కువగా ఉంది స్వామి, దీన్ని మీరు ఆశీర్వదించండి, దీన్ని మీరు ఆశీర్వదించండి. దేవుడు తీసి పక్కన పెట్టేసి అయినా దీన్ని ఆశీర్వదించండి అనండి. ఆ తక్కువని దేవుడికి ఎట్లా పూర్తి చేస్తాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని పూర్తి చేస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు ఎంతకాలం నాకు సరిగ్గా తెలియదు. నాకు భయంకరంగా టెన్షన్ పడేవాడిని నేను. అయితే ఇప్పుడు నేను ఆ విధంగా చేయటం లేదు. ఇప్పుడు ఆ విధంగా నేను చేయటం లేదు. నేను దేవుని చెప్తాను, ఆయన ఇది నాకు తక్కువ ఉంది ప్రభా, ఇది నాకు ఎంత ఉంది, ఇంకా నాకు కొంచెం ఇది తక్కువ ఉంది నాకే, అది మీరు చూడండి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేస్తాను నేను, అప్పటికప్పుడే డిస్పాచ్ చేసేస్తాను వెంటనే. నాకు తక్కువ ఉంది ప్రభా, నన్ను వేయమన్నావు నీ మీద, ఆ భారాన్ని నీ మీదే వేస్తున్నాను నేను. దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నన్ను నడిపించే దేవుడు నిన్ను, నాకు ఇచ్చే దేవుడు నీకు ఇస్తాడా లేదా? ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు మళ్ళీ ఊరికే కొనిగేది ఎందుకు, కసుకునేది ఎందుకు, పసుపసాడేది ఎందుకు, భయపడేది ఎందుకు, టెన్షన్ పడేది ఎందుకు, మళ్ళీ ఆ టెన్షన్ నొప్పులు వచ్చేసేది ఎందుకు? అంటే అవసరం లేదు కదా. దేవుని ప్రశాంతంగా ప్రార్థన చేయండి. దేవుడే వాటికి ఏం చేస్తాడైనా మార్గాన్ని చూపించేవాడైనా. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత చక్కని మాట్లాడు, మనకు మార్గానికి చూపించేవాడైనా, మార్గాన్ని చూపించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అంటున్నాడు ఆయన, మీకు క్షేమం కలుగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద. ఈ రోజు మన గుండెల్లో కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తా ఉందా, పెరిగినట్టు అనిపిస్తా ఉందా? ఈ గుండెల్లో బరువు తగ్గినట్టు అనిపిస్తా ఉందా, పెరిగినట్టుందా? తగ్గిపోయింది. ఆ బరువుని దేవుడు ఏం చేసేవాడు, ఆయన తీసివేసేవాడు. మూడోది మనం చూస్తే రూతు గ్రంథములో నుండి 2వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూడండి. రూతు గ్రంథం దాని పక్కలోనే, న్యాయాధిపతి పక్కలోనే ఉంటారు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదించును గాక. చూడండి, ఆ పని వారితో, కోసేవారితో ఆయన ఏమంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. దేవుడు మనకి ఏమై ఉంటాడంట, ఆయన తోడే ఉంటాడంట. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మనకి ఏమై ఉంటాడు, ఆయన తోడే ఉంటాడని బోయాజ్ అంటే, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూడు, పోయేవారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మీకు తోడే ఉంటాడు అని ఆయన చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అంటే దేవుడు తోడుగా ఉండటమే కాకుండా ఆయన ఏం చేసేవాడు, ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏమీ చేతిలో లేకపోయినా, మా దగ్గర ఏమీ లేకపోయినా ఆయన మనకు ఉంటే చాలు, ఆయన తోడు మనకు ఉంటే చాలు. ఆ తోడు మనకు ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే గన, ఆ మాట చూస్తే
వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. మనకేముందంట? మనకేముంది? ఒకటి, దేవుడు ఏమంటున్నాడు? మొట్టమొదటి ఆదికాండము 43:23లో మీ క్షేమగునుగాక, భయపడకుడి. రెండోది ఏం చెప్పినా నేను? మీకు క్షేమగునుగాక, మీకేమైనా తక్కువైతే భారము నా మీద వేయండి. మూడోది ఏమంటున్నాడంటే యెహోవా మీకు తోడుగా ఉండునుగాక అని చెప్పినప్పుడు యెహోవా మిమ్మల్ని ఏం చేయను? ఆశీర్వదించునుగాక. అంటే దేవుడు మనకని ఏమి ఇచ్చేవాడు? ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేవాడు. ఆయన శాపం ఇచ్చేవాడు కాదు. ఆ పనివారుతో అంటున్నారు మీ తోడే ఉంటాడు అని. అంటే పని చేసేవారితో, కష్టపడేవారితో, ఇబ్బంది పడేవారితో దేవుడు యెహోవా మీకు తోడే ఉండునుగాక. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రెండోది యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప మాట చూడండి. మరి ఇంకా కొంచెం ముందుకు వెళుతాం, తొందరగా ముందుకు వెళుతాము. ఎందుకంటే మళ్ళీ ఇది సబ్జెక్ట్ మూసిపోకపోతే మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్తానని చెప్పలేను. మొదటి సమూయేలు గ్రంథంలోనే 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే 15:13లో మనం చూస్తున్నట్లయితే చూడండి, తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఏం చేసినాడు? ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. ఎంత బాగుంటుంది! యెహోవా వలన నీకేం కలిగింది? ఎవరి వల్ల మనకు ఆశీర్వాదం కలిగింది? యెహోవా వలన మనకు ఆశీర్వాదం ఉంది. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నగా. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. కానీ మనం ఏం చేయాలంటే కన్నా దేవుని ఆజ్ఞలను మనం ఏం చేసే వరకు ఉండాలా? నెరవేర్చే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేసే వరకు ఉండాలా? నెరవేర్చేవారు. దేన్ని? ఆజ్ఞలని. దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయో వాటిని మనం ఏం చేసే వరకు ఉండాలంటే నెరవేర్చాలా. నెరవేర్చినట్లయితే మనకు తెలియకనే మనకి ఏముంటదంటే ఆశీర్వాదం మనకు ఉంటుంది. హల్లెలూయా. మనకు ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. ఆజ్ఞలను నెరవేర్చకపోతే, ఆజ్ఞలుగా నెరవేర్చకపోతే మనకి ఆ ఆశీర్వాదాలు మనకు కనపడవు. కాబట్టి నన్ను నువ్వు ఆశీర్వదించావు నాన్న, అయితే నేనైతే నీ ఆజ్ఞలు నేనేం చేసిన? నేను నెరవేర్చి తిని. ఆజ్ఞలన్నీ కూడా మనం ఏం చేసేవరకు అంటే నెరవేరిస్తే మనకు ఆశీర్వాదం ఉంది. అదే మొదటి సమూయేలు 25:6లో కూడా ఒకసారి చూస్తే, మొదటి సమూయేలు 25:6 వచనంలో మనం చూస్తున్నట్లయితే ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమముగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి ఎంత టైం పట్టింది? ఈ ఇంటికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అననా? నన్ను చూడండి, ఆయన నీకును నీ ఇంటికి నీ కలిగిన వాటికి అన్నిటికి ఏమవుతుందంట? క్షేమమగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానమును తెలియచెప్పవలెను. ఇది చెప్పేసిరా అన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు కూడా మీ పక్కలకు చెయ్యి చెప్పండి ఆ వాక్యాన్ని.
ఆ మాట చెప్పండి. నీకును కలిగిందని చెప్పినారా? ముందు చెప్పాలి కదా. నీకును నీకు కలిగిన అంతటికి క్షేమముగాక అని వర్తమానం చెప్తున్నాను చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొక్క చెప్పడానికి కోసమే మన వచ్చింది, ఏం లేదు. అబ్బా, ఇప్పుడు మీ మొక్కల్లో మల్లెపూ మాది బాగా ఇచ్చిపోయినాయి అన్నమాట. ఎంతో ఉంది. అంటే దేవుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన క్షేమాన్ని కలిగించేవాడు. ఆయన భయపడద్దు, ఈ వర్తమానం చెప్పమంటున్నాడు ఆయన. కాబట్టి ఆ రోజు వారితో యోసేపుతో అన్నలతో చెప్పిన మాట, మీకు క్షేమములుగాక భయపడకుడి, మీ దేవుడు మీకు మీ గోనెల్లో దాని మీద ధనం పెట్టేశాడు. అది నాది, ఎవరిది? అంటే దేవుడు మన వస్తువుని, మన డబ్బుని ఇంకొకరికి ఇచ్చేదానికి ఆయనకి ఇష్టం లేదు. మనమే అనిపిస్తున్నాం. హల్లెలూయా. అంటే ఎవరికంటే తాగేదానికి, సినిమాలకి, షికార్లకి, లేకపోతే పని దానికి ఖర్చు పెట్టేదాని కోసం కాదు. నీవు తిను, నువ్వు సంతోషంగా ఉండు, ఈ సొత్తు ఎక్కడికి పోదు. దేవుడు ఈరోజు నిజంగా అటువంటి కృపతో మనలందరినీ కూడా నింపాలని, అందుకని నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన అంతటికి కూడా ఏం కలుగుతుంది అని చెప్పి అన్నాడు, క్షేమము కలుగుతుంది. కాబట్టి ఈ వర్తమానం మీకు చెప్పమన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబాలకును మీకు కలిగిన వాటి అన్నిటికీ కూడా క్షేమంగా ఉండి భద్రతగా ఉండి మీరందరూ కూడా ఆశీర్వదించబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవానా తండ్రి, నా ప్రభా, ఈ రాత్రి కాలాన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా నాయన. అవును ప్రభా, క్షేమముగును గాక, భయపడకుడి, మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమును పెట్టాడు. దేవా నిజమే. అంతేకాకుండా ఇదిగో మీకు క్షేమముగును గాక, మీకేమైనా తక్కువైన ఎడల ఆ భారము నా మీద ఉంచుము అని చెప్పిన దేవుడు ప్రభా నా తండ్రి. నేను మీకు యెహోవా మీకు తోడై ఉండను గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. యేసయ్యా, అంతేకాకుండా నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి కూడా క్షేమమును కలుగును గాక అని ఈ వర్తమానం చెప్పమన్నారు ప్రభా నా తండ్రి. ఈ మాటలు తీసి బిడ్డలకి రోజులో ప్రభా ఇచ్చాడు ప్రభా నా తండ్రి. కాబట్టి ఇది వారి జీవితాలకు, వారి కుటుంబాలకు నైనా ఆశ్చర్యకరంగా మీరు మార్చినందుకే మీకు వందనాలు ప్రభా నా తండ్రి. ప్రతి విధమైన భయం నుంచి తొలగించినందుకు మీకు వందనాలు, ఘనత మీకయ్యా. అయినా ఈ కుటుంబాన్ని కూడా దీవించి మీరు ఆశీర్వదింపచేయమని, బిడ్డలు ప్రభు కృపయందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును ప్రభు పెంచమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఎంతవరకు వాక్యం విన్న బిడ్డలందరితోనూ, మరి శేషంగా కుటుంబాసులతో మరి బిడ్డత ఆయన కృపయును ఆశీర్వాదమును క్షేమమును కలిగింపచేసి నడిపించునుగాక.